సో, ఇప్పుడు అయితే ఏంటి సార్ ఇవి మంచి మార్క్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా ఫాలో అయితే వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కరెక్టే. అయితే ఎలాంటి క్వెషన్స్ మేము ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అని చూసుకున్నట్లయితే, ఇప్పటి వరకు జరిగినటువంటి ఏవైతే 10థ్ క్లాస్ టెస్ట్‌లు ఉన్నాయో, వీటిలో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయో, వాటిలో కొన్ని అంటే కంపల్సరీగా వచ్చేటువంటి మోడల్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్‌గా డిస్క్రైబింగ్ మెథడ్‌లో క్వెషన్స్ అనేది అడుగుతాడు. సో, దేనికన్నా డిస్క్రైబ్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ లైఫ్ ప్రాసెస్ అండ్ అబ్రివేషన్స్ కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్పాండ్ ద డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇలాంటివి ఏవన్నా మనకి ఫస్ట్ లెసన్‌కి లేదా సెకండ్ లెసన్‌కి ఏదైతే లెసన్ నుంచి మనకి ఎక్స్టాండెడ్ ఏదైతే మన వెయిటేజ్ ప్రకారము మనకి ఫస్ట్ 1 మార్క్ క్వెషన్స్ వస్తాయనుకున్నామో, ఆ లెసన్‌లో ఉన్నటువంటి డెఫినిషన్స్ కావచ్చు, లేకపోతే డెరివేషన్స్ కావచ్చు, లేకపోతే ఈ అబ్రివేషన్స్ కావచ్చు, మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి డిస్క్రైబింగ్ మెథడ్‌లో ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్లోగన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీ బయాలజీ పేపర్‌లో స్లోగన్స్ లేకుండా క్వెషన్ పేపర్ అనేది ఉండదు. కాబట్టి స్లోగన్స్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ డొనేషన్ గురించి కొన్ని స్లోగన్స్ ప్రిపేర్ చేయండి. లేదా బ్లడ్ డొనేషన్ గురించి కొన్ని స్లోగన్స్ ప్రిపేర్ చేయండి. ఇలాంటి స్లోగన్స్ గురించి క్వెషన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, చెప్పాను కదా! ఈ స్లోగన్స్ అనే క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ అనేది ఉండడానికి ఛాన్సెస్ లేదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ అవేర్‌నెస్. మరి ఈ హెల్త్ అవేర్‌నెస్ క్వెషన్స్ అనేవి ఏ రూపంలో అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీ మీ హౌస్ మెంబరో లేకపోతే ఎవరొకరు హెల్త్ ఇష్యూకి లేతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్‌తో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ ఇవ్వాలి? అలాగే కిడ్నీని ఎలా క్లీన్‌గా ఉంచుకోవాలి? ఎలాంటి టిప్స్‌ని ఫాలో అవుతూ ఉండాలి? లేదంటే స్మోకింగు నుంచి దూరంగా ఉండడం కోసం ఏం చేయాలి? లేకపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్‌కి దూరంగా ఉండడం కోసం ఏం చేయాలి? సో, ఇలాంటి అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడం కోసం మీరు కొన్ని అవేర్‌నెస్ పాయింట్స్‌ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇలాంటిది కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైతే స్లోగన్స్ ఉన్నాయో దానికి సిమిలర్‌గానే ఇలాంటి క్వెషన్స్ కూడా అడిగేటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. స్టూడెంట్స్ అందరూ కూడా ఇది గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్స్‌ని. సో, ఎవరన్నా డాక్టర్స్‌ని మీట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నెఫ్రాలజిస్ట్‌ని మీట్ అయితే మీరు ఎలాంటి క్వెషన్స్ ఆయనకి అడుగుతారు? లేదా కార్డియాలజిస్ట్‌ని కలిస్తే ఆయనకి ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? సో, ఇలాంటి క్వెషన్ కూడా ఖచ్చితంగా మీ పేపర్‌లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నది. ఇది 100% ఈ స్లోగన్స్ క్వెషన్ ఒకటి. అలాగే మీరు ఎవరినైనా డాక్టర్స్‌ని కన్సల్ట్ చేస్తే ఎలాంటి క్వెషన్స్ వాళ్ళకి అడుగుతారు అనేది ఖచ్చితంగా వచ్చేటువంటి క్వెషన్ అనేది ఉంటుంది. ఓకే. ఇలాంటి క్వెషన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్సెస్‌ని బాగా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైఫ్ ప్రాసెస్‌లో చూసుకునేసరికి ఏరోబిక్, ఎనరోబిక్ రెస్పిరేషను, అలాగే ఆటోట్రోపిక్, హెటెరోట్రోపిక్ న్యూట్రిషను, జైలంకి, ఫ్లోయంకి డిఫరెన్సెస్ ఇలాంటి ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఆర్టరియల్స్‌కి, వెయిన్స్‌కి డిఫరెన్సెస్ ఇలా ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో ఖచ్చితంగా ఈ డిఫరెన్సెస్ మోడల్ ఉన్నటువంటి క్వెషన్ అనేది ఖచ్చితంగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్స్. ఓకే. టేబుల్స్ మీ టెక్స్ట్ బుక్‌లో ఏవైతే టేబుల్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్స్ టేబుల్ అనేది ఉంది. అందులో టేబుల్ అనేది ఇచ్చేసి అందులో కొన్ని హార్మోన్స్‌ని మిస్ చేయొచ్చు. లేకపోతే గ్లాండ్స్‌ని మిస్ చేసి అవి వాటికి సరిపడినటువంటి గ్లాండ్స్ ఏంటి? లేకపోతే అక్కడ సెక్రెట్ అయ్యేటువంటి హార్మోన్స్ ఏంటి? అనేటువంటి అడిగేటువంటి క్వెషన్స్ అనేవి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే అదే టేబుల్ మెథడ్‌లోనే మనకి ఎంజైమ్స్. సో, డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని ఇచ్చి అది ఏ విధంగా వాటి ఫంక్షన్స్ ఏంటి? ఇది ఎక్కడ సెక్రెటెడ్ అవుతుంది? ఇలాంటి టేబుల్ రూపంలో ఉండేటువంటి క్వెషన్స్ కూడా మనకి టేబుల్ ఇచ్చేసి అందులో మిస్సింగ్ చేసేసి దాంట్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో, టేబుల్ వైస్‌గా ఉండేటువంటి టెక్స్ట్ బుక్‌లో ఏవైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్‌ని కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇది టేబుల్ రూపంలో వచ్చేటువంటి క్వెషన్స్ ఈ విధంగా కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్ యాక్టివిటీస్. ఈ ల్యాబ్ యాక్టివిటీస్ చాలా చాలా ఇంపార్టెంటు. ల్యాబ్ యాక్టివిటీస్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ల్యాబ్ యాక్టివిటీ ఎలా చేస్తున్నామో లైక్ కొన్ని మనకుంటాయి. లైక్ ఎయిమ్ ఒకటి, మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే. అలాగే రఫ్ డయాగ్రామ్ కూడా వేయాల్సిందే.
సో ల్యాబ్ యాక్టివిటీస్ ఖచ్చితంగా 8 మార్క్స్కి వచ్చేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ప్రూవ్ చేయమని చెప్తాడు. కాబట్టి ల్యాబ్ యాక్టివిటీస్ అన్నిటి ఏవైతే ఉన్నాయో 8 మార్క్స్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఏవైతే మనకి లెసన్ వెయిటేజ్ని బట్టి చెప్పామో ఆ లెసన్లో ఉన్నటువంటి ల్యాబ్ యాక్టివిటీస్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అదే చెప్పుకున్నాం. ల్యాబ్ యాక్టివిటీస్ రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవన్నీ మెథడ్స్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఇలా రాసినట్లయితే మీరు ఖచ్చితంగా 8 మార్క్స్ మీరు లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఏమి ఉండవు. నెక్స్ట్ డయాగ్రామ్స్. మన ఏవైతే బ్లూ ప్రింట్ ప్రకారము ఈ పేపర్ ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ 4 మార్క్ క్వశ్చన్కి డయాగ్రామ్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓన్లీ డయాగ్రామ్సే కాకుండా అక్కడ ఉన్నటువంటి లేబుల్స్ని కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సార్ ఎక్కువ లేబుల్స్ ఉన్నాయి కదా, ఎక్కువ లేబుల్స్ మీరు ఉన్నట్లయితే మినిమం ఒక 6, 5 ఈ రేంజ్లో ఖచ్చితంగా మీరు పాయింట్అవుట్ చేయగలిగేటువంటి లేబుల్స్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే, 4 మార్క్ డయాగ్రామ్ వేసేటప్పుడు ఖచ్చితంగా నీట్ లేబుల్ డయాగ్రామ్ని వేయాలి. ఓకే, అలాగే యాక్టివిటీస్ ఇచ్చేటప్పుడు 8 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్లో కూడా కొన్ని మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే డయాగ్రామ్ ఇంక్లూడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ ఫార్మేషన్కి మీరు 8 మార్క్ క్వశ్చన్స్ రాయాలి అనుకున్నట్లయితే దాన్ని ఖచ్చితంగా యూరిన్ ఫార్మేషన్ గురించి రాసి 4 మార్క్స్కి తగ్గట్టుగా ఒక డయాగ్రామ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మ్యాటర్ రాసినట్లు యూరిన్ ఫార్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ ఫార్మేషన్ గురించి క్వశ్చన్ అడిగితే 8 మార్క్స్కి అడిగితే 8 మార్క్స్ ఖచ్చితంగా 4 మార్క్స్ మ్యాటర్కి ఉంటుంది, యూరిన్ ఫార్మేషన్కి ఉంటుంది, రిమైనింగ్ 4 మార్క్స్ డయాగ్రామ్కి అలాగే దాంట్లో ఉన్న లేబుల్స్కి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఏవైతే క్వశ్చన్స్ మీకు ఈ 8 మార్క్ వచ్చే క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు 4 మార్క్కి తగ్గట్టుగా లేదంటే ఈ డయాగ్రామ్ అనేది మీరు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ల్యాబ్ యాక్టివిటీస్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయాము, 1 మార్క్స్ 2 మార్క్స్లో కూడా డయాగ్రామ్ ఇచ్చేసి లేబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డయాగ్రామ్సే కదా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు అంటే చిన్న చిన్న డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి కూడా మనకి 2 మార్క్స్కి 1 మార్క్కి క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టొమాటో గురించి ఇచ్చేసి ఓపెన్ క్లోజ్ ఏది ఓపెన్ ఏది క్లోజ్ అని అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే క్లోరోప్లాస్ట్లు ఎక్కడ ఉంటాయి అని అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఏదన్నా కానీ ఒక డయాగ్రామ్ ఇచ్చేసి దాంట్లో ఏ బిని యారో మార్క్ ఇచ్చి దాన్ని ఫైండ్ అవుట్ చేయమనేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డయాగ్రామ్స్తో పాటు లేబుల్స్ కూడా తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ఏదైనా కాన్సెప్ట్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్, ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేషన్, ఇలాగ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి డిస్క్రైబ్ చేయమండి, లేదా మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి డిస్క్రైబ్ చేయమండి. ఇలాంటి ఏవైనా కానీ క్వశ్చన్స్లో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేటువంటి వచ్చేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఏంటి అంటే టెక్స్ట్ బుక్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరా ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా 1 మార్క్స్ 2 మార్క్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు మాత్రమే 50/50 అవుట్ ఆఫ్ 50కి స్కోర్ చేసేటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.